R15 స్పీడ్గా వెళ్తాను. శాండీని గుద్దా. శాండీ తప్పుకో తప్పుకో. పకోడీ పీసులు, అంబూర్ బిర్యానీ, రైసు ఇచ్చారు. గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు నైట్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే లేచాము. ఇల్లు క్లీన్ చేసి ఒక్క రోజు కంప్లీట్ అవుతుంది అంతే. అప్పుడే ఇల్లు వాళ్ళకొని చూడండి ఎలా అయిపోయిందో. అదేం కాదు, ఆరేసిన బట్టలు తెచ్చి ఇక్కడ పెడితే మరదెట్టాలి. ఇప్పుడు ఇల్లంతా మళ్ళీ ఎదగా అయిపోయింది. అసలు ప్రతి నెల నేను క్లీన్ చేయాలి, నా వల్ల అవ్వదురా, నేను చేయలేను. ప్రతి నెల అవుతుంది, వారం ఒకసారి ఎక్స్ట్రా చేస్తున్నాం. పెద్ద ఏదో చేసేసే వాళ్ళగా. మళ్ళీ మేము వస్తాం త్వరలోనే. మళ్ళీ హైదరాబాద్ రావాలి, పని ఉంది. సో సరదాగా బయటికి వెళ్తున్నాం అనమాట. ఏమాత్రం లేట్ చేయకుండా. నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు అసలు? చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. సీక్రెట్ ఒక రోజు చెప్పు, ఇప్పుడప్పుడే చెప్పకూడదు. హైదరాబాద్ ఫ్లాట్ రెంట్ ఎంత? నన్ను చాలా మంది అడిగారు. అది కూడా డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. ఒక రోజు హైదరాబాద్లో ఏం చేస్తాను ఒక వీడియో, హైదరాబాద్ రెంట్ ఎంత ఒక వీడియో, హైదరాబాద్లో బాత్రూమ్ ఎలా వెళ్తాడు ఒక వీడియో. గడ్డం చూడు, గడ్డం తీపిచ్చు. టుమారో గైస్ చేద్దామ్మా, అన్ని చేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే బయటికి స్టార్ట్ అయ్యాం. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్తున్నాం. ఎందుకంటే అలవాటు చేసుకోండి, బండిలో పెట్రోల్ కొట్టించుకోలేకపోతున్నాం, రేట్ ఎక్కువ అయిపోయింది. అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ పక్కన మాకు పాలపెట్ట ఉంటుంది. పాలపెట్ట మీకు తెలుసు చాలా మందికి. ఇప్పుడు ఒక 200 days బిఫోర్ వ్లాగ్లో ఎప్పుడో చూపించా. అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే సైకిల్ ఇస్తారనమాట, రెంట్కి తీసుకుని. ఆ పార్క్ ఉంటుంది, ఆ పార్క్లో సైకిల్ తొక్కోవచ్చు. శాండీని కూడా రమ్మన్నాం, శాండీ వచ్చేస్తుంది అక్కడికి. కార్ పేరేంటి? XE6 ఏదో ఉంటుంది కదా. మొన్న ఆ కారోడు మా రోడ్లో ఈ స్తంభాన్ని గుద్దేశాడు. ఇక్కడ స్తంభం ఉండేదన్నమాట, పైన ట్రాన్స్ఫార్మర్ ఉండేది. గుద్దుతే, ఇదిగోండి ఇదే ట్రాన్స్ఫార్మర్, గుద్దుతే వంగిపోయి ట్రాన్స్ఫార్మర్ అలా బెండ్ అయిపోయింది అనమాట. బిల్డింగ్ మీదకి పడిపోతే అది తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్త చేస్తున్నారు. కొత్త కారు, నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, టీఆర్ బోర్డు. నైట్ జరిగిందంట ఫుల్గా. ఆ రోజు వీకెండ్ కరెక్ట్ ఇదే రోజు అనుకో, లాస్ట్ వీక్. ఏజెస్ ఉంటాడు అంకుల్, గట్టిగా తాగేసి, కొత్త కారు కదా, తాగి తొక్కుంటాడు, ఎలక్ట్రిక్ కదా, అది ఇలా టచ్ చేస్తే జుమ్మని ఎగురుద్ది. ఇప్పుడు ఎలా ఇల్లు కుద్దింది కాదు, ఇలా వచ్చి క్రాస్గా, అంటే ఆ షాప్ వైపు నుంచి వెళ్ళే కారు ఇలాగా. అదే లెఫ్ట్ తిప్పిపోయి రైట్ తిప్పేసాడేమో, లెఫ్ట్ రైట్ అనుకుని అలా తిప్పేసాడేమో. అప్పుడు తాగేసి ఉన్నాడు కదా, తెలియపోయింది. తెలుసా నీకు? చెప్పారు అక్కడ వాళ్ళతో, నేను మాట్లాడుతున్నప్పుడు వెళ్ళాను. తాగున్నాడు, గుర్తించాడు అన్నారు. ఇంకా నయ్యం, అది ఊడిపోయి కారు మీద పడ్డా. మా ఇంటి దగ్గర రోడ్డు వర్క్లు ఒకటి జరుగుతున్నాయి అనమాట. దీనివల్లే మేము ఎక్కువ నడుచుకుంటూ తిరుగుతున్నాం. బళ్ళు ఎలా లేదు, మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. కానీ చాలా స్పీడ్గానే చేసేస్తున్నారులే, చాలా స్పీడ్గా చేస్తున్నారు. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి వచ్చేసరికి రోడ్డు పడిపోద్ది. లేకపోతే ఊరుకుంటారేంటి? ఎన్ని షాపులు ఉన్నాయి, జనాలు తిరగద్దు. ఊరుకోకపోతే ఏం చేసేస్తారేంటి? గవర్నమెంట్ ప్రశ్నించే అంత ధైర్యం ఉందా మనకి? సినిమా వాళ్ళే బాధపడతారు అంతే. ఈ రోడ్డు పువ్వులతో ఎంత అందంగా ఉందా, కానీ టాయిలెట్ కంపు, మొత్తం టాయిలెట్లు వేస్తారు. కానీ ఇదే రోడ్డు కరెక్ట్గా ఉండుంటే ఈ మొక్కలు, ఈ పువ్వుల కింద అలా నడిస్తే భలే ఉంటుంది. లోపలికి వెళ్ళక్కర్లా, అదే సైక్లింగ్ ట్రాక్, ఇది వాకింగ్ ట్రాక్, భలే ఉండేది. కంపు కానీ టాయిలెట్ కంపు ఉండాలంటే చచ్చిపోవాలి ఇక్కడ అంతే. మా ఓడు కెమెరా ఆన్ చేయి అన్నాడు. నాకు ఎందుకు అనుకుంటున్నారు? వీడు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు, డస్ట్బిన్లో పడేస్తాను చూపించడానికి ఓవర్ యాక్టింగ్కి. అక్కడే నువ్వు బిస్కెట్ అయ్యావు. నేను ఇంటి దగ్గర నుంచి తింటా వచ్చా, మా సందు చివరి అయిపోయింది. అక్కడి నుంచి చెత్త డబ్బా కోసం ఎదుగుతున్నా, ఇక్కడికి వచ్చేంతవరకు కనబడలా. వెరీ గుడ్ మొన్న తిండి బాగా చేసింది. నేను వేస్తున్నందుకు కాదు, దారిలో ఒక 4-5 పెట్టుకుంటే అందరూ వేసుకుంటూ వెళ్తారు కదా, అలవాటు అవుద్ది కదా అందరికి. ఇలాంటివి లేనప్పుడు ఏం చేస్తున్నా నేల మీద పడే అంతా ఐరన్. 4-5 పెట్టడానికి 2 ఎత్తేస్తాడు ఎవడో ఒకడు, పాత్రకి వేసేస్తాడు. ఇలా అయితే ఎవరు ఏం చేయలేడు గైస్. శాండీ వస్తుంది. హాయ్ శాండీ. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి? గంట అయింది నేను వచ్చి. వాళ్ళ లోపలికి కూడా రాని. గంట ముందు ఎందుకు శాండీ వచ్చావు? చిన్నపిల్లలు లోపలికి రానివ్వనన్నారు, ఇక్కడే ఉండిపోయాను గేట్. నేను వెనక నుంచి కొట్టాడు. అయ్యి బాబు ఇప్పుడు కాదు, చిన్నపిల్లలు లోపలికి రానివ్వనన్నారు, అందుకే ఉండిపోయాను అంటుంది శాండీ. శాండీ చిన్నపిల్ల అంటే ఇప్పుడు. ఓ అదా, నువ్వు ముందు చెప్పాలి, నేను చిన్నపిల్లనే ఇవన్నీ చెప్పాలి. లేకపోతే పెద్దలు వచ్చాక పంపిస్తానన్నారు, అందుకే అక్కడ ఉండిపోయాను. మరి ఇంకా రమ్మని, మరి మీ పెద్దవాళ్ళని ఎందుకు వచ్చేస్తున్నావు లోపలికి? మేము చిన్నపిల్లలమే,
నువ్వే చిన్నపిల్లలు అయినప్పుడు మేము చిన్నపిల్లలు అవ్వేంటి ఎరా నీకన్నా 10 సంవత్సరాలు చిన్నపిల్లలు అంతే. ఇప్పుడు ఇక్కడ టికెట్లు తీసుకోవాలన్నమాట. మనం గంటకు వచ్చి ఎంత 59 రూపీస్ 3 టికెట్లు 600 6 630 18 180 రూపీస్. టైమింగ్స్ చూడండి 5:30 AM to 10:30 AM 3:30 PM to 6 PM 177 రూపీస్. 3 సైకిల్ తీసుకోరా. ఒక లేడీస్ సైకిల్, జెంట్స్ బ్లాక్ లేడీస్ గ్రీన్. బ్రో దా. ఓకే బ్రో, బాయ్. అవునా, హ్యాపీ బర్త్డే. అందరూ కామెంట్ చేయండి మా ఊడి బర్త్డే. నువ్వు వ్లాగ్లోకి వచ్చేస్తావు, నీకు అందరూ హ్యాపీ బర్త్డే చెప్తారు కామెంట్లో. ఓకే, హాయ్ హాయ్. బాగున్నా. బ్లాక్ సైకిల్, బ్రేకులు పడుతున్నాయి, ఫ్రంట్ బ్రేక్ కూడా పడుతుంది. సూపర్ సైకిల్ అయితే బాగానే ఉంది. సైకిల్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టైంకి శాండీ ఇదే డ్రెస్ వేసుకొచ్చింది. పింకా ఇప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది కానీ గ్రీన్ మ్యాచింగ్ ఇచ్చాడు. పదండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అరే బాగా డ్రెస్ వేరే వేసుకొని వస్తాం. బాగా బెండ్ ఎక్కువ ఇచ్చేసాడు రా హ్యాండ్లు. R15 గుర్రం లేనట్లేదు. అరే పగిలిపోయినాయా? జాగ్రత్త. స్టార్ట్ చేద్దాం. దారిలో నీకు నాకు రేస్ ఉంటుంది అనమాట. ప్రిపేర్ వామప్. అయ్యి బాబాయ్, సైకిల్ తొక్కి చాలా ఇయర్స్ అయిపోతుంది. కొంచెం కష్టంగానే ఉంది. ఎరా జఫా, బాగానే తొక్కేస్తున్నారా? కష్టం. చిన్నప్పుడు గుర్తుందా? చిన్నప్పుడు సైకిల్ మన సైకిల్కి అక్క వాళ్ళ దగ్గర నుంచి సైకిల్ తెచ్చుకున్నాం. ఆ సైకిల్ తొక్కుతుంటే సీట్ ఊడిపోయేది. సీటు నట్లు. మా దుబాయ్ అక్క ఉంది కదా, మా చాందిని అక్క, అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ సైకిల్, వాళ్ళ పాత సైకిల్ మేము తెచ్చుకున్నాం. మేము తెచ్చుకుంటే ఆ సైకిల్ సీట్ సరిగ్గా ఉండేది కాదనమాట. ఏ సైకిల్ కొన్నా సైకిల్ సీట్ ఊడిపోయేది. తొక్కుతూ ఉంటే సీట్ పడిపోయేది మధ్యలో. మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. కొన్నిసార్లు కూర్చుని పోయేవాళ్ళం దాని మీద. సార్లు అయ్యామో నాకేం గుర్తులేదు, అన్నిసార్లు అయ్యాం. రోడ్డు మాత్రం భలే ఉంది చూడండి. పింక్ కలర్ ఫ్లవర్స్, చెట్లు చక్కగా. రే అప్పుడే ఆవేశం వచ్చేస్తుందిరా. శాండీ చాలా స్పీడ్గా ఉంది. ఎవరికి? నీకా? వీడియోకి 150 రూపాయలు ఖర్చు అయ్యిద్ది. ఇస్తానంటే తెస్తా బాబు, చాలా మంది జనం ఉన్నారు. మంచిగా రా, స్టైల్గా రా, స్లో మోషన్లో పెడతా. చూడండి ఎంత ఓవర్ యాక్టింగ్. చూడండి చేస్తా చూడండి, స్లో మోషన్లో అన్నాను. సూపర్ స్లో మోషన్, సూపర్ స్లో మోషన్లో మామూలుగానే స్లో మోషన్లో వచ్చిందిగా. స్లో మోషన్ ఎందుకు వచ్చింది? స్లో మోషన్లో పెడతాం కదా. స్లోగా రమ్మన్నానంట. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడ మొత్తం కూడా నెమలు ఉండేవి అన్నమాట. గుర్తుందా వాళ్ళు నీకు? నెమళ్ళు ఎక్కువ ఉండేవి అప్పుడు. మొత్తం నెమళ్ళు ఉండేవి అప్పుడు. ఇక్కడిక్కడ నడుచుకుంటూ తిరిగేసి మంచిగా ఫోటోలు తీసుకునే వాళ్ళం. ఈ మధ్యన కనిపించట్లా. బొటానికల్ గార్డెన్స్ లో కూడా కనిపించట్లా. బొటానికల్ గార్డెన్స్ లో ఒకసారి లోపలికి వెళ్ళాం కదా, అక్కడ ఎన్ని నెమళ్ళు తోకున్నాయి, తోకలేని. అంటే మగాట్లకి తోకలు ఉండవే ఏంటి? ఆడదాని మగాట్లకే ఉంటుంది పెంచం. ఆడదానికి ఉండదా? అవి ఆడనెమల దగ్గరికి వెళ్ళి నాట్యం చేస్తాయి. చాలా తెలుసా నీకు? నాట్యానికి ఆడనెమళ్ళు మెచ్చుకొని మెరిసిపోయి మురిసిపోయి. నువ్వు సొల్లుగారి చేస్తున్నావు, చూసుకో. ఉమ్మొచ్చింది బయటికి. నిజం, మెరిసిపోయి కలిసిపోతాయి అంట గైస్. అమ్మ స్పీడ్గా వెళ్తాను. శాండీని గుద్దా. శాండీ తప్పుకో, 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 గుద్దేస్తాను, తప్పుకో. ఈ బాబు ఏంటి ఎంత స్పీడ్ తొక్కేస్తాను శాండీ? నాకన్నా స్పీడ్కి వెళ్తావు శాండీ. నువ్వు డ్రెస్ వెళ్ళిపోద్దంట, చూసుకో. లాస్ట్ టైం కూడా వెళ్ళిపోయింది నీ డ్రెస్. ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఆగా వచ్చిందిలే. ఈ వేర్ ఆఫ్ స్నేక్స్ అంటరా. స్నేక్స్ ఉంటాయంట ఇక్కడ, జాగ్రత్త. సింహాలే ఉన్నాయి ఇక్కడ. నువ్వా? స్నేక్స్ ఒక లెక్క. పులి? ఎవరు పులి? పబ్లిక్లో టైగర్ అని పిలవద్దని చాలాసార్లు చెప్పాను రా శాండీకి. నువ్వు టైగర్వా? టైగర్వా? ఎస్. వెతుక్కుంటారు మరి, ఏదో కుక్కకు పేరు పెడతారు మామూలుగా. టైగర్ అని పెట్టనేము. బాగుందిరా ఇక్కడ నుంచి వ్యూ. బాబు నీ స్నాప్స్ పదరా. ఇంత స్నాప్లు పిచ్చోళ్ళు ఏంట్రా బాబు? వ్యూ బాగుంటే స్నాప్ తీయాలేంటి? చాలా పెద్ద చెరువు ఉంది ఇక్కడ. మామూలుగా అయితే ఇన్ని వాటర్ ఉండేవి కాదు ఇంతకుముందు. ఇప్పుడు చాలా ఎక్కువ వాటర్ వచ్చేసినాయి ఇందులో. నన్ను అన్నన్ని మాటలు అన్నావు, నువ్వు చైన్ పీకేసుకున్నావు. ఇది పెట్టడం కూడా కష్టమేరా చైను. బాబోయ్, అలా పడి నువ్వు మోసుకొని వచ్చేసేయండి ఈ సైకిల్.
ఎంత బలం ఉందో చూసావా శాండీలో. పెట్టేసావరా? పెట్టేసావా? వావ్, నిన్న సైకిల్ చైన్ కూడా పెట్టాడు, అది బండి చైన్ కూడా పెట్టాడు. రైట్కి వెళ్తే నార్మల్గా వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్తే కొంచెం కష్టమైన, ఎక్కితే కిందకి సింపుల్గా దిగిపోవచ్చు. ఎస్, కొన్నిసార్లు హార్డ్ రూటే ఎంచుకుంటే తర్వాత ఇలాగా సుఖపడచ్చు. కొంచెం కష్టపడి నెక్స్ట్ తొక్కుండానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైక్లింగ్ చేయడం వల్ల ఉపయోగాలు: స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది, స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్, ఇంప్రూవ్ బ్లడ్ ప్రెషర్, రిడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, కంట్రోల్ అండ్ లాస్ వెయిట్, స్ట్రెంగ్త్ మజిల్. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. చేసేదే సంవత్సరంకి ఒకసారి, నువ్వు ఈ సంవత్సరం ఒకసారి అరే ఒకసారి ఈ జనాలకి చెప్తున్నాను రా ఎంత ఉపయోగము. సూక్తి బోధాలే అంటారు కదా, నీతి సూక్తులు. నీతి సూక్తులు ఎక్కువైపోయినాయి బాగా. పైగా ఎనీవేస్ గైస్, నువ్వు ఇక్కడ వచ్చి చెట్టుల్లో ఊపు, నేను దాని కింద నించుంటాను, మళ్ళీ వీడియో తీస్తాను. నీకు వీడియో తీయాలి. పద వెళ్దాం, పద, లేట్ అయిపోయింది మనకి. పట్టుకురా, చేస్తాను, చూద్దాం. బాగానే స్టైల్ వర్క్. ఇప్పుడే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. రోడ్డు రిపేర్ జరుగుతుంది కదా, ర్యాపిడో వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమే వెళ్ళిపోతున్నాం ఎదురు. లింగమల్లి స్టేషన్కి వెళ్ళే దారిలో ఎస్ఆర్ అంబూర్ బిర్యానీ అని ఉంది, అక్కడికి వెళ్ళి టేస్ట్ చూద్దాం. లాస్ట్ టైము ఈ అంబూర్ బిర్యానీ జబ్బర్ బాయ్ రెస్టారెంట్లో తిన్నాం దుబాయ్లో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తింటున్నాం, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఏంటి నీ ముఖ చిత్రం? నేను ఒక్కనే అంటే కొంచెం కష్టమే, అంటే దమ్ము లేదంటే ఇలాగే ఉందంట. సో ఇది ఫుల్ పకోడీ పీసులు, అంబూర్ బిర్యానీ, రైస్ ఇచ్చారు. మంచిగా వ్యూ చూస్తూ మనాలి వ్యూ, అదిగో మంచు కొండలు అవన్నీ కనబడుతున్నాయి. ఫుడ్ తిందాం. అరే నా అదృష్టం బాగుందిరా, మొక్క వచ్చింది. దమ్ పీసులు ఉండే ఉంటాయి కదరా. టేస్ట్ చూస్తున్నా రైస్ ఎలా ఉందో. ఇంకోటి చెప్పకో, అదేదో ఫ్లేవరు. ఆ ఫ్లేవర్ ఏంటో వస్తుంది, ముక్కు వాసన లాగా ఏదో. అదేం ఫ్లేవర్ రా? ఏమో. బిస్కెట్ గైస్, వాటర్ ఎఫెక్ట్ నాకు తెలిసి. రైల్వే స్టేషన్కి వచ్చాం. అయితే అంబూర్ బిర్యానీ ఇక్కడ తక్కువ దొరుకుద్ది కదా, బాగుంటే మాత్రం బేబజ్ గెచ్చుదాం అనుకున్నాను, కానీ యావరేజ్ ఓకే. అలా వెళ్ళినప్పుడు తినచ్చు. ఎక్కడ లింగంపల్లిలో ఉందన్నమాట అది. నాకు అంబూర్ బిర్యానీ టేస్ట్ తెలియదని కామెంట్ పెట్టద్దాం. నాకు తెలిసి అంబూర్ బిర్యానీ దీనికి సంబంధం లేదు, ఏదో ఫ్లేవర్ తగిలింది. అబ్బాయి రైల్వే స్టేషన్లో ఉన్నామంటే ఈ గోల ఆగదు. ఇంకా 5 నిమిషాల్లో ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఎక్కడ ట్రైన్ వెళ్ళిపోద్దని వెనక్కి తిరిగి చెప్తున్నాడు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగులు కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.